పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో మొదటి వారంలోని శుక్రవారము. ఇది తపస్సు కాలంలో 9వ రోజు. ఈనాటి స్వార్థ పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవించాలి అని. ఈ తపస్సు కాలంలో ఈ శుక్రవారం రోజున ప్రభు మనందరి నుండి కోరుచున్నది ఇదే. మనం ప్రభుని యొక్క మరణ పునరుత్థానాలలో పాలు పొందటానికి ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించాలి. అయితే ఈ ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించాలంటే అసలుకే వారి యొక్క నీతివంతమైనటువంటి జీవితం ఏమిటి అని మనం తెలుసుకుని వారికంటే మిన్న అయినటువంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు బాహ్యమైన విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆంతరంగిక, హృదయ సంబంధమైన లేదా మనస్సుకు సంబంధమైన విషయాలను నిర్లక్ష్యం చేసేవారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ధర్మశాస్త్ర బోధకుల, పరిసయ్యుల నీతివంతమైన జీవితం ఏమిటంటే కేవలం బాహ్యమైన వాటిని, ఆచారాలను, సాంప్రదాయాలను, నియమాలను వాళ్ళు పాటిస్తూ ఉండేవారు. మనస్సుకు చెందినటువంటి, హృదయానికి చెందినటువంటి విషయాల్ని చాలా నిర్లక్ష్యము చేసేవాళ్ళు. ఉదాహరణకి ఉపవాసాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. సబత్తు దినానికి, విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దశమ భాగాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ హృదయ సంబంధమైన ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారు. కనుక ఈ రోజున ఈ ధర్మశాస్త్ర బోధకుల వలె, ఈ పరిసయ్యుల వలె కాకుండా మనం మనస్సుకు సంబంధించిన వాటిని, హృదయానికి సంబంధించిన వాటిని కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే ప్రభు ఇలా అంటున్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో, అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెలను, పల్లెములను బాహ్యముగా శుద్ధి చేస్తున్నారు, కానీ మీ అంతరంగము దుష్టత్వముతో, దురాశతో నిండిపోయి ఉంది అని. నెంబర్ 2, ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు నలుగురి కంటపడే విషయాలు మాత్రమే చేసేవారు. నలుగురు చూడనటువంటి విషయాలని అసలుకి వీరు పట్టించుకునేవారే కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోపు, జీలకర్ర మొదలగు వాటి విషయములో దశమ భాగమును చెల్లించుటకు మీరు శ్రద్ధ చూపుతున్నారు, కానీ నీతిని, న్యాయమును, క్షమను
ప్రేమను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని ప్రభు అంటున్నారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు దశమ భాగమును ఇచ్చేటప్పుడు నలుగురు చూస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా, ఆకుకూరల విషయంలో కూడా వారు దశమ భాగాన్ని చెల్లించేవారు. కానీ తోటి వారి పట్ల చూపించవలసినటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ జాలి, ఆ నీతి, న్యాయాన్ని విస్మరించేవారు. ఎందుకంటే వీరు చూపించే ప్రేమ, వీరు చూపించే దయ, వీరు చూపించే జాలి ఎవరికంట పడదు కాబట్టి. కనుక మనము వీరు వలె కాకుండా నీతిని, న్యాయాన్ని, ప్రేమను, క్షమను మన తోటి వారి పట్ల మనం చూపించాలి. నెంబర్ 3, ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు మేము మాత్రమే నీతిమంతులం, ఇతరులు నీచులు అని గర్వపడుతూ ఇతరుల మీద తీర్పు తీర్చేవారు. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనం వరకు మనం చదివినట్లయితే, ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళ్ళినటువంటి పరిసయ్యుడు తనను తాను నీతిమంతునిగా ఎంచుకుంటూ మిగిలిన వారందరినీ నీచులుగా, తక్కువ వారిగా చూస్తూ వారి మీద తీర్పు చేశాడు. మనము ఈ పరిసయ్యుల వలె కాక, ఈ ధర్మశాస్త్ర బోధకుల వలె కాక, మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకోకుండా దేవుని కృప మీద ఆధారపడుతూ దేవుని ఎదుట వినయముతో జీవించాలి. నెంబర్ 4, ఈ పరిసయ్యులకి, ధర్మశాస్త్ర బోధకులకి స్వార్థం ఎక్కువ, మానవ బంధాలు తక్కువ. స్వార్థంతో జీవించేవారు, తోటి వారితో బంధాలని తెంచుకునేవారు. అందుకనే ప్రభువు మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, ఈ ప్రజలు కేవలం నన్ను పెదాలతో మాత్రమే స్తుతిస్తున్నారు, కానీ వీరి హృదయాలు నాకు కడుదూరంగా ఉన్నాయి అని. నెంబర్ 5, ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు కొన్ని నియమ నిబంధనలు మాత్రమే పాటించేవారు, మిగిలిన వాటిని వారు విస్మరించేవారు. కారణం, ఈ కొన్నిటిని పాటించటం వలన వారు గుర్తింపు పొందుతామని, మెప్పును పొందుతామని అనుకునేవారు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివినట్లయితే, మీరు 10 కంటపడటానికి మీరు మీ ప్రార్థనలు చేయొద్దు, దాన ధర్మములు చేయొద్దు, ఉపవాసాలు చేయొద్దని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం ఎలా జీవిస్తే పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే మనము నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలము అన్న విషయాన్ని 5 విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, విశ్వాసముతో జీవించడం వలన ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలము. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చెట్టుకు ఆనుకుని ఉన్నటువంటి కొమ్మ పచ్చగా కలకలలాడుతున్నట్లు ఏ భక్తుడైతే విశ్వాసముతో జీవిస్తాడో ఆ భక్తుడు దేవుని మెప్పును పొందుతాడు, దేవుణ్ణి తృప్తిపరుస్తాడు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనము మనకు తెలియజేస్తుంది. నెంబర్ 2, రూపాంతరము చెందిన హృదయం కోసం మనం ప్రయత్నం చేయటం ద్వారా మనము ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనములో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, ప్రభు నిర్మలమైన పవిత్రమైన హృదయమును నాకు దయచేయుము అని.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన ఇంటి మీద ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ శుభ్రంగా ఉంటే పైపుల ద్వారా వచ్చే నీరు కూడా శుభ్రంగానే ఉంటుంది. కనుక మన హృదయం నిర్మలముగా ఉంటే, మన హృదయం పవిత్రముగా ఉంటే, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు కూడా పవిత్రంగానే ఉంటాయి. నెంబర్ 3, ప్రేమ కనికరముతో ప్రతిరోజు జీవించడం వలన ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మనము నీతివంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు అంటున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమించు అని. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో ప్రభువు అంటున్నాడు, పరలోకమందున్న నీ తండ్రి కనికరము కలవాడైనట్లే నీవును కనికరము కలిగి జీవించు అని. కనుక ప్రేమ కనికరము కలిగి జీవించడం ద్వారా మనము ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. నెంబర్ 4, దేవుని వాక్యానుసారము జీవించడం వలన ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, ప్రభు నీ వాక్కు నా పాదములకు దీపము అని. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, దేవుని వాక్కును వినువారుగా మాత్రమే కాక దేవుని వాక్కును పాటించువారిగా మనం జీవించాలి అని. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును విని దాన్ని పాటిస్తూ జీవిస్తామో అప్పుడు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. నెంబర్ 5, క్షమిస్తూ సఖ్యత కలిగి జీవించడం ద్వారా ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, ముందు నీ సోదరునితో సఖ్యపడి అప్పుడు వచ్చి నీ కానుకను సమర్పించు అని. మనము మన తోటి వారితో సఖ్యత కలిగి జీవించడం ద్వారా, క్షమిస్తూ జీవించడం ద్వారా మనము ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.